తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన ఇదొక్కటే మాట్లాడలా. ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందు మీరు ఏదో విషయానికి రాజీ పడి కాంప్రమైజ్ అయిపోయి కేసీఆర్ని కాపాడుతూ ఆ రోజు క్యాబినెట్ అప్రూవల్ జరిగింది అని మీరు చెప్తున్నారనేది తుమ్మల లాంటి వాళ్ళు సీనియర్ మోస్ట్ నాయకులు. ఆయన కూడా ఒక మాట సరే నేను కామెంట్ చేయదలుచుకోలేను. ఆయన సీనియారిటీ గురించి, ఆయన అనుభవం గురించి, ఆయన సిన్సియారిటీ గురించి నేను కామెంట్ చేసుకోను. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకుని ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, నా 7 సంవత్సరాల కేసీఆర్ గారితో ప్రయాణం మినిస్టర్గా ఎన్నడూ కూడా చిన్న అంశంతో సహా క్యాబినెట్ ఆమోదం పొందకుండా జరగలేదని మళ్ళీ చెప్తున్నా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో ఇచ్చింది కూడా మళ్ళీ రెటిఫికేషన్ రావచ్చు, లేదా ముందు నిర్ణయం టెక్నికల్ తీసుకొని తర్వాత క్యాబినెట్ రావచ్చు, కానీ క్యాబినెట్ నిర్ణయం లేకుండా మాత్రం ఏం జరగలేదండి. తప్పు అది. ఇక ఇప్పుడు నేను ఒక మాట, మీరు కేసీఆర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా? కేసీఆర్ని ప్రొటెక్ట్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను రజనీకాంత్ గారు, నేను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్నిసార్లు క్యాబినెట్లో మంత్రిగా మాట్లాడుతున్నాను. అంటే జనం ఎట్లా చూడాలి? ఆ రోజు కేసీఆర్ క్యాబినెట్లో పనిచేసిన ఈటెల రాజేందర్, ఈరోజు బీజేపీగా ఉన్న ఈటెల రాజేందర్, ఈరోజు అప్పుడు నిధులు నియామకాల కోసం కొట్లాడిన రాజేందర్, ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్న రాజేందర్, ఇన్ని రకాల కోణాల్లోంచి ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను 100 సార్లు చెప్పిన, కాళేశ్వరం డిజైన్, కాళేశ్వరం ప్రాజెక్టు అనే ఆలోచన నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్ చెప్పిండు. మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏ స్కీమ్ అయినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా కూడా అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారే డిజైన్ చేసినట్టుగా, ముఖ్యమంత్రి గారే కల్పన చేసినట్టుగా, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుందండి. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు ఇవన్నీ. సో ఆయన రూపకల్పన చేసి క్యాబినెట్ ముందు పెట్టి అప్రూవల్ తీసుకుంటారు. సో క్యాబినెట్ ఈజ్ డమ్మీ అంటే రూపకల్పన చేసిన సంతకాలు పెట్టారు. నేను ఒక మాట, డమ్మియా కాదా గురించి నేను ఆ డెప్త్కు పోను ఇప్పుడు రజనీకాంత్ గారు.